నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దోచుకొని ఢిల్లీకి మూటలు పంపించడమే కాంగ్రెస్ ఏడాది పాలన ఘనత. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని బీఆర్ఎస్ నేతల విమర్శలు. ఏడాదిగా దేవాదుల ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదు. వెంటనే పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. కాంగ్రెస్ పాలనలో వందల కోట్ల ఇసుక అక్రమ రవాణా. సీఎం రేవంత్ కుటుంబం దోచుకుంటుందని మండిపడిన క్రిషాంక్. రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డికి విద్యార్థినిల పోస్ట్ కార్డ్స్. కాంగ్రెస్ హామీ ఇచ్చిన స్కూటీలు ఎప్పుడిస్తారని ప్రశ్నలు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా పత్తి కొనుగోలు నిలిపివేత. ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే క్రాంతి ఆగ్రహం. నిర్మల్ జిల్లా ముజ్జి గ్రామంలో మల్లన్న సల్లకుండల పండగ. వందలాదిగా బోనాలు సమర్పించిన మహిళలు. ఈ నెల 19న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 19న మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశానికి ఆహ్వానించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశంలో సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు సహా కీలక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇస్తామని మాటిచ్చారు. వారి ఓట్లు వేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక అవతల పడ్డారు. 14 నెలలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు స్కూటీలకు దిక్కులేదు. దాంతో విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. స్కూటీలు ఎప్పుడిస్తారంటూ ఖమ్మం విద్యార్థినులు ప్రభుత్వానికి పోస్ట్ కార్డులు రాసి పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని లేఖల్లో ప్రశ్నించారు. స్కూటీ గ్యారంటీ పథకం అమలుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇస్తారా ఇవ్వరా చెప్పాలని నిలదీశారు. వెంటనే స్కూటీలు ఇవ్వకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు స్టూడెంట్స్. అని మేము కాంగ్రెస్కి ఈ పోస్ట్ ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు విజయ. మాకు గవర్నమెంట్ స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. అందుకే మేము ఉద్యమం చేస్తున్నాము. మా స్కూటీలు మాకు కావాలి. స్కూటీలు ఇస్తా అని మాకు హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చుకోవాలని మా పోస్ట్ కార్డ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ స్కూటీలు ఇస్తామని అయితే హామీ ఇచ్చింది. బట్ అధికారంలోకి వచ్చాక ఆ స్కూటీ పథకం గురించి అసలు ఎక్కడ
మాట తీసిన ప్రస్తావన కూడా లేదు. సో విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్కూటీలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి. సో డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడానికి ముందు జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలకు హామీల్లో భాగంగా స్కూటీ గ్యారంటీ పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణలో 18 ఏళ్ళు నిండినటువంటి యువతులందరికీ విద్యార్థులకు స్కూటీలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి డెడ్ లైన్ కూడా పెట్టారు. ఆ నేపథ్యంలోనే గత 13-14 నెలలుగా యువతులు వెయిట్ చేస్తున్నారు. అట్లాగే విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు. 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా స్కూటీలు ఇస్తామని ప్రభుత్వం ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఖమ్మంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థులు పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎప్పుడు స్కూటీ పథకాన్ని లాంచ్ చేస్తారో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, తక్షణము స్కూటీ గ్యారంటీ పథకాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతికి విద్యార్థినికి కూడా స్కూటీ అందజేయాలని డిమాండ్ చేస్తూ ఈ పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఇన్ని నెలల పాటు పరిపాలన అందించినటువంటి నేపథ్యం ఉన్నది. కానీ ఇచ్చినటువంటి హామీని ఎందుకు మర్చిపోయారని కూడా విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అట్లాగే రాహుల్ ప్రియాంకలను కూడా ప్రశ్నిస్తూ ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ పోస్ట్ కార్డు ఉద్యమానికి విద్యార్థినులు శ్రీకారం చుట్టారు కదా, అంటే ఎలక్షన్స్ కి ముందు వాగ్దానం చేసి ఇప్పుడు ఏమి మాట్లాడట్లేదని చెప్పేసి విద్యార్థులు ఖచ్చితంగా అడుగుతున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు అధికారులు ఎవరైనా స్పందించారా? దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదు. ప్రభుత్వం అధికారులకు ఎలాంటి సూచనలు గైడ్ లైన్స్ పంపలేదు. అదే ఇవాళ ఉద్యమానికి కారణమైంది. జనరల్ గా ప్రభుత్వం ఈ అధికారం చేపట్టడానికి ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవట్లేదు. ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని కనీసం దాని మీద ఒక ప్రకటన కూడా చేయలేదు. విధి విధానాల రూపకల్పన కూడా చేయకపోవడంతోనే విద్యార్థులంతా కూడా ఇవాళ నిరసన బాట పట్టారు. ఇది కేవలం నాంది పలికాం, ఇవాళ ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వం కనుక దిగిరాకపోతే వివిధ స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో దీన్ని పెట్టి స్కూటీ గ్యారంటీ అనేటువంటి పథకాన్ని పెట్టి 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా స్కూటీ అందజేస్తామని చెప్పారు. అది కాగితాలకే పరిమితమైన తప్ప ఆచరణ సాధ్యానికి నోచుకోలేదు. దాంతోనే పెద్ద ఎత్తున ఇది శ్రీకారం చుట్టారు. ఇవాళ ఓన్లీ ఖమ్మంలో జరిగింది. ఇది తొందరలో మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తరించేటువంటి ఆలోచన చేస్తున్నామని విద్యార్థులు చెప్తున్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తమను మభ్య పెట్టడము, ఇస్తామన్నటువంటి హామీని అమలు చేయకపోవడంతోనే వారి ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమం దిగారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు కూడా తమ ఉద్యమాన్ని విస్తరిస్తామంటున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అట్లాగే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని విద్యార్థులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఎందుకు హామీ ఇచ్చారు, ఇచ్చినట్టు హామీని ఎందుకు అమలు చేయడం లేదు, ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టంగా చెప్పాలి. ప్రభుత్వ విధి విధానాలేంటి, హామీని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. స్పందించకపోతే మటుకు ఉద్యమాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేసి ప్రభుత్వం పైన పోరాటానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. మమతా. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చి మాట తప్పారు. మా స్కూటీలు ఎక్కడా అని రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తున్నారు కళాశాల విద్యార్థిని, హన్మకొండలోని ఆర్డీ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థినులు. ఎంపీ ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డులు రాశారు. ఉచితంగా స్కూటీ అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ప్రియాంకజీ వేర్ ఇస్ మై స్కూటీ అనే నినాదంతో పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా స్కూటీల పథకం అమలు గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉచిత స్కూటీలను పంపిణీ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉచిత స్కూటీలు ఇస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన తర్వాత ఊసే ఎత్తడం లేదు. పైగా వారికి 18 ఇయర్స్ నిండితే ఓటు హక్కు వస్తుందని చెప్పేసి మభ్యపెట్టడానికే ఇదంతా మేనిఫెస్టోలో ఈ స్కూటీ పథకాన్ని ఉంచడం జరిగిందంటారా? విద్యార్థులు ఏమంటున్నారు?
మమత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి. అందులో భాగంగానే మహిళలకు సంబంధించి, యువతులకు సంబంధించి అనేక ప్రత్యేకమైన హామీలు ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన సందర్భాన్ని కూడా స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే యువతులు ఎవరైతే కాలేజీల్లోకి వెళ్ళేటువంటి యువతులు 18 ఏళ్ళు దాటి కళాశాలకు వెళ్ళేటువంటి యువతుల కోసం, ఆ విద్యార్థుల కోసం ఉచిత స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చి వాళ్ళ లబ్ధి పొందిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఇదే క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పోస్ట్ కార్డు ఉద్యమం అయితే మనకు ఉధృతంగా కనిపిస్తా ఉంది. వాళ్ళ హన్మకొండ జిల్లాకు సంబంధించి హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్డి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో చదువుతున్న 500 మంది విద్యార్థులు ప్రియాంకజీ వేర్ ఇస్ మై స్కూటీ అనే నినాదంతో పోస్ట్ కార్డు ఉద్యమానికి తెరలేపిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. స్పష్టంగా వాళ్ళు రాసినటువంటి ఉత్తరంలోనూ వేర్ ఇస్ మై స్కూటీ, యువర్ పార్టీ ప్రామిస్ టు స్కూటర్స్ టు యంగ్ ఉమెన్ ఇన్ తెలంగాణ నౌ దట్ ఎలక్షన్ ఆర్ ఓవర్, హ్యావ్ యూ ఫర్గాటెన్ యువర్ ప్రామిస్ అనే విధంగా, అంటే మీ పార్టీ అధికారంలోకి రావడానికి స్కూటీలను యువతులకు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి, మీరు లబ్ధి కూడా పొందిన పరిస్థితి. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ హామీలు కావచ్చు, మీరు ఇచ్చిన ప్రామిసెస్ అన్ని మర్చిపోయారా అనే విధంగా ఆమె ఇల్లు ఏదైతే న్యూఢిల్లీలో ఉన్నటువంటి ప్రియాంక గాంధీకి సంబంధించిన ఇంటి నెంబర్ G80 సుజన్ సింగ్ సంబంధించినటువంటి హుమాయూన్ రోడ్ లో ఉన్న ప్రియాంక గాంధీ ఇంటికి వీళ్ళంతా కూడా ఉత్తరాలు రాసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తెలంగాణ యువ మహిళలంతా ఇంత చైతన్యవంతులో ఈ ఒక్క అంశం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా పోస్ట్ కార్డు ఉద్యమానికి అయితే వాళ్ళ ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వాళ్ళు అతను ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించే విధంగా యువతులంతా కూడా తమ లేఖలో పేర్కొన్న అంశం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. 6 గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కూడా మోసం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైతాంగం కావచ్చు, యువత కావచ్చు, వాళ్ళ పెన్షన్దారులే కావచ్చు, అనేక వర్గాలను కూడా మోసం చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. మహిళలకు సంబంధించి కూడా ఇప్పటికే 35,000 రూపాయలు బాకీ పడ్డ సందర్భాన్ని కూడా తెలంగాణ గమనిస్తా ఉంది. ఇదే క్రమంలో ఏదైతే ఈ విద్యార్థులు యువతులు ఎంపీ ప్రియాంక గాంధీకి రాసినటువంటి ఈ ఉత్తరాలు దేశంలోనే ఒక సంచలనంగా మారే అవకాశం ఉంది. పోస్ట్ కార్డు ఉద్యమం ఇతర జిల్లాల్లోనూ, తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లోని ఏమైనా హామీలు ఇస్తే అక్కడి నుంచి కూడా పోస్ట్ కార్డు ఉద్యమాలు రేకెత్తే అవకాశం అయితే మనం గమనిస్తా ఉన్నాము. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ గా మారారు. 5 బడా వ్యాపారులు పసుపు పంట ధరను నియంత్రిస్తున్నారు. మార్కెట్కు పసుపు రికార్డు స్థాయిలో పసుపు పోతెత్తడంతో ట్రేడర్లు ధరలను నియంత్రిస్తున్నారు. దీంతో క్వింటాల్కు 9,000 నుంచి 11,000 రూపాయల మధ్య ధరలు కొనసాగుతున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఒక పక్క తెగుళ్లతో పంటను నష్టపోయిన రైతులు, మరోపక్క సరైన ధర లేక తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి క్వింటాల్కు 15 నుంచి 18,000 రూపాయలు ధర పలికిన పసుపు ఈసారి భారీగా పడిపోవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధోగతి అగమ్య గోచరంగా మారింది పసుపు రైతు పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది ఇదే పసుపు 15,000 నుంచి 16,000 దాకా అమ్మింది. ఇదే వెరైటీ, ఇదే రకం పసుపు ఈసారి 9,000 నుంచి 10,000 కూడా దాటడం లేదు. ఇవాళ ఈ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు బోర్డు వచ్చిందని చెప్తున్నారు. పసుపు బోర్డు వచ్చి పసుపు బోర్డుతో ఇప్పటిదాకా బోర్డు అనే ప్రకటన మాత్రం చేసిండ్రు తప్ప కానీ ఇప్పటిదాకా పసుపు రైతుకు ఎలాంటి మద్దతు ధర దక్కడం లేదు. పసుపు రైతుకు మార్కెట్లో ఎలాంటి లాభాలు పసుపు రైతుకు దక్కడం లేదు. నిజామాబాద్ పసుపు బోర్డు ఇచ్చినామనే చెప్పిండ్రు తప్ప కానీ దానికి ఎలాంటి రూపాయి బడ్జెట్ లేకుండా ఇలా రైతుల్ని నట్టేట ముంచి ఇలా రైతుల గోసను కళ్ళారా చూస్తుండ్రు. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ రైతు పరిస్థితి
చాలా ఘోరంగా, పసుపు పండించిన రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే దిగుబడి లేక ఒక విధంగా తెగుళ్ళు ఈ పసుపుతో చాలా ఖర్చులు పెట్టి రైతు నట్టేట మునిగిండు. పసుపు రైతుని ఆదుకునే నాయకులు లేరు, ఏ ప్రభుత్వం లేదు. పసుపు బోర్డు తెచ్చినామని చెప్పేసి నోటి మాటగా అబద్ధాల హామీ ఎంపీ గారు ఇవాళ అబద్ధాలు చెప్పి బోర్డు తెచ్చినా అని చెప్పేసి ఆయన ఢిల్లీలో కూర్చున్నాడు. నోటి మాటలు చెప్పడం తప్ప పసుపు రైతుని పలకరించి పసుపు రైతుని మన లాభాల్లో తెచ్చే నాయకులు ఎవరు లేరు. అయితే రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. పసుపు దవ్వడానికి 25,000 ఖర్చు అవుతుంది, ఒక లారీ పోయడానికి 50,000 ఖర్చు అవుతుంది. బోర్డు తెచ్చామని చెప్పారు కానీ బోర్డు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మాకు మద్దతు ధర ఉంటేనే ఉపయోగం. పోయినసారి 15,000 నుంచి 16,000 దాకా పోయిండే. ఇప్పుడు నా పసుపే ఫుల్ డ్రై మాలు 11,000, 9,000 పోతుంది. చాలా లాస్ అవుతున్నాం. రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు చెప్పుడు మాటలు తప్ప చేతల్లో ఏం చూపిస్తలేరు. మార్కెట్కి వచ్చి చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు వచ్చి చూస్తే కానీ మా గోస ఎవరికి పట్టదు, మాటలకే పరిమితం అవుతుంది తప్ప బోర్డు వల్ల ఇలాంటి లాభం లేదు మాకు. నేను పసుపు 8 ఎకరాలు వేసిన. ధర అయితే మామూలుగానే ఉంది, మనం అనుకున్నంత లేదు. పసుపు బోర్డు వచ్చింది కానీ ఇప్పుడు దానికి అదే ఎంపీ గారిని కూడా అడిగినాం, ఇంకా బడ్జెట్ రాలేదు దాంట్లకు. ఇప్పుడు 9,000 చిల్లర మండ పోతుంది, కొమ్ము 10,000 చిల్లర కొమ్ము పోతుంది. మద్దతు ధర 15,000 ఉండాలి. 15,000 ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ధర ఏం లేదు. ధర ఇప్పుడు 18,000 పోయింది, ఇప్పుడు 9,000, 8,000 వచ్చింది. 15 బోర్డు వచ్చినాం కానీ బోర్డు వచ్చినేం పొలం ధర లేని 15,000 కంపల్సరీ ఉండాలి. పోయినసారి 17,000 అయింది ఒకసారి, ఇప్పుడు ఒకసారి మళ్ళీ 8,000 వచ్చి సగం దిగింది. బోర్డు వచ్చింది ఏం లాభం లేదు. ఇప్పటికైతే 15,000 కంపల్సరీ ఉండాలి పసుపుకు. కాలు ఇప్పుడు రికా అందుకే ఎకరాలు 40 మంది పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ గా మారారని రైతులు వాపోతున్న పరిస్థితి. గతేడాది పసుపు 15 నుంచి 18,000 పలికిన పసుపు ఈ ఏడాది 9 నుంచి 11,000 పలుకుతోంది. మేము చాలా నష్టపోతున్నామని చేసి రైతులు వాపోతున్న పరిస్థితి. రైతులు ఏమంటున్నారు? నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు పసుపు పోటెత్తిందని చెప్పవచ్చు. భారీ మొత్తంలో ఇవాళ పసుపు పండించినటువంటి రైతులు దాదాపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ పంట 24,662 ఎకరాలలో సాగు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున రైతులు గత 15 రోజుల నుంచి నిజామాబాద్ అర్బన్ లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ కు పసుపు పంటను తీసుకురావడం జరిగింది. పసుపు పంటకు గణనీయమైన రేట్ వస్తుంది అనుకున్నారు, మంచి మద్దతు ధర లభించాలనుకున్నారు, మార్కెట్ డీలింగ్ కంటే ఎక్కువ మొత్తంలో వస్తా అనుకున్నారు. కానీ రైతుల ఆశ నెరవేరలేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గతంలో ఇదే కాలంలో దాదాపు 18,000 నుంచి 22,000 వరకు పసుపుకు ధర లభించింది. దీంతో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించినట్టుగా భావించారు. కానీ ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రస్తుతం 16 రోజుల నుంచి వ్యవసాయ మార్కెట్ కు పసుపును తీసుకొచ్చినటువంటి రైతులకు ఇవాళ నిరాశ ఎదురవుతుంది. దాన్ని ప్రాసెస్ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయి. ఈ నేపథ్యంలో పసుపు పంట పండించిన రైతుకు ఒక హెక్టార్కి దాదాపు 16 నుంచి 15,000 రూపాయల ఖర్చు అవుతుంది. దీనికి రవీందర్, నిజామాబాద్ కి పసుపు బోర్డు వచ్చినా గానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఎందుకలా జరుగుతోంది? అధికారులు ఏం చేస్తున్నారు? దాదాపుగా ఇదే అంశం పైన ఇప్పటి వరకు సంబంధించిన అధికారులు కానీ బోర్డును మాత్రం ఏర్పాటు చేశారు. బోర్డుకు సంబంధించిన ఏ ఒక్క అధికారి కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పల్లె గంగారెడ్డిని దీని బోర్డుకు చైర్మన్ గా నియమించడం జరిగింది. దాని తీర్పులు ఏ విధంగా ఉంటాయి, బోర్డు యొక్క ఆవశ్యకత ఏంది, ఇవాళ రైతు ఇబ్బంది పడుతున్నాడు, పంట నష్టం జరిగింది, దానితో పాటు పంటను ఇవాళ గిట్టుబాటు ధర మద్దతు ధర లభించాలని అనేక రోజులుగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగా మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో పసుపు బోర్డుకు ₹1 కూడా కేటాయించకపోవడంతో రైతుల్లో ఒక ఆందోళన అయితే దీంతో పాటు ఏర్పడినటువంటి 4 బోర్డులకు
మద్దతు ధర లభించింది. స్పైసెస్ బోర్డు, తేయాకు బోర్డు, రబ్బర్ బోర్డులకు నిధులు కేటాయించినటువంటి కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించకపోవడంతో మరి బోర్డు పనిచేస్తుందా లేదా, దాని కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఇక్కడ కనీసం ఆఫీస్ బాయ్ కూడా లేదు, కనీసం తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. బోర్డు ఏర్పాటు చేస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందుకు రైతులు ఇబ్బంది పడుతున్న పనులపైన, రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పసుపు పంట మద్దతు ధర పైన ఇప్పటికీ క్లియర్ గా దాని విధి విధానాలు ఇవ్వలేదు. సేమ్ ఇది ఆన్లైన్ బిల్డింగ్ ఏర్పడింది. ఆన్లైన్ బిల్డింగ్ ద్వారా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో మొదటి అతిపెద్ద మార్కెట్ గా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ రెండవ అతిపెద్ద మార్కెట్ గా ఉంది. 60% పైగా తెలంగాణ మార్కెట్ లో నిజామాబాద్ కి, జగిత్యాల, మెట్పల్లి, కరీంనగర్ పరిసర ప్రాంతాల నుంచి నిజామాబాద్ పసుపు మార్కెట్ కి ఎక్కువ మొత్తంలో పసుపు వస్తుంది. కాబట్టి ఇక్కడకి ప్రధానంగా బోర్డు ఆవశ్యకత ఉంది. కాబట్టి అప్పటి ఎంపీగా ఉన్నటువంటి కవిత గారి ఈ విషయం పైన కేంద్రానికి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో బోర్డును ఏర్పాటు చేశారు, కానీ దాని విధానంలో ఖరారు చేయలేదు. సాంగ్లీలో ఇప్పుడు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. సాంగ్లీలో ఇప్పుడున్న పసుపు పంటకు దాదాపుగా 22,314 రూపాయలు వాళ్ళ సాయంత్రానికి ధర పలికింది. ఈ నేపథ్యంలో ఆ రేటుకి ఈ రేటుకి వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? ఒకే దేశంలో రెండు పంటలకు తారతమ్యం ఏదుంటుందని రైతులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పసుపు రైతు వాళ్ళ ఆందోళన ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం బోర్డును ఏర్పాటు చేయడం కాదు, కనీస మద్దతు ధర 15,000 రూపాయలు ఇస్తే మాత్రమే రైతులు బాగుపడే అవకాశం ఉంటుందని అంటున్నారు. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.